హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. దిస్ ఈజ్ మాధవి నరసింహ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో తిరుపతిలో ఉన్న తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్ని అయితే మేము దర్శనం చేసుకున్నాము. మాతో పాటు మీరు కూడా దర్శనం చేసేసుకోండి. తిరుపతికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట ఈ టెంపుల్ వచ్చేసి. ఇక్కడ టెంపుల్ చుట్టూరు అయితే గనక ఇలా షాపింగ్ కాంప్లెక్స్ లాగా చాలా ప్లెజెంట్‌గా, నీట్‌గా ఉందండి. నెక్స్ట్ మేమిక్కడ షాపింగ్ అనేది కొంచెం చేశాము. అంటే ఎక్కువ షాపింగ్ ఏం లేదు. బట్ ఇక్కడ నాకు నచ్చిందేంటంటే, ఈయన చేసిన మరమరాలు మిర్చిరనమాట. 30 ఇయర్స్ నుంచి ఈ గుడి దగ్గరే ఈయన మరమరాలు మిర్చి తయారు చేస్తారంట. టేస్ట్ అయితే చాలా బావుంది. మేము వెళ్ళినప్పుడు ఏనుగు మీద ఇలా ఊరేగింపు అది జరిగాయండి. ఆ రోజు ఏదో స్పెషల్ డే అయ్యుంటుంది. మేబీ చాలా సేపు కూడా అమ్మవారి దగ్గర నైవేద్యాలు అవి ఎక్కువ సేపే జరిగాయండి. అంతసేపు కూడా కాసేపు మేము గుడి చుట్టూరు తిరిగొచ్చామనమాట. అలమేలు మంగాపురం అంటే మనకి తిరుపతికి 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నార్మల్‌గా ఆటోలోను, బస్‌లోను దేంట్లోనైనా వెళ్ళొచ్చండి. ఆహ్, మనకి 5 కిలోమీటర్ల దూరంలో వకులామాత టెంపుల్ ఉంటుంది. వకులామాత టెంపుల్ నుంచి పద్మావతి అమ్మవారి టెంపుల్‌కి 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. తిరుపతి నుంచయితే అలమేలు మంగాపురము 5 కిలోమీటర్లే, వకులామాత టెంపుల్ 5 కిలోమీటర్లే. వకులామాత టెంపుల్ వచ్చేసి శ్రీనివాసుని తల్లిగా పిలువబడే వకులామాత ఆలయమండి. అండ్ నెక్స్ట్ పద్మావతి అమ్మవారి టెంపుల్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి భార్య అయిన పద్మావతి అమ్మవారి టెంపులే ఈ తిరుచానూరు ఆలమేలు మంగాపురంగా పిలువబడే అమ్మవారి టెంపుల్ అన్నమాట. తిరుపతి యాత్ర అనేది వకులామాత టెంపుల్ దర్శనంతో స్టార్ట్ అయ్యి, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్‌కొచ్చి దర్శనం చేసుకుంటే, తిరుమల యాత్ర అనేది పూర్తవుతుందని చాలా వరకు నమ్ముతారండి. ఈ అమ్మవారిని దర్శించుకుంటే లక్ష్మీప్రదంగా కూడా అంటే ఇంట్లో సకల ఐశ్వర్యాలు కూడా కలుగుతాయని నమ్ముతారు. ఇక్కడ చూసారు కదా మీరు. ఈ ఆలయ ప్రాంగణంలోనే వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉందండి. ఆ గుడిలో అయితే మేము దర్శనం చేసుకున్నాము. ఈ చుట్టూరు కోనేరు దగ్గర అంటే పుష్కరిణి ఉంటుంది. పుష్కరిణి దగ్గరకైతే వెళ్ళడానికి దారి లేదండి. నార్మల్ డేస్‌లో ఎవరైనా వెళ్తారో లేదో లోపలికి నాకైతే తెలీదు. మేము వెళ్ళినప్పుడైతే మొత్తం తాళాలేసేసున్నాయి. ఈ గుడిలోకెళ్ళైతే వెంకటేశ్వర స్వామినైతే దర్శనం చేసుకున్నాము. మీకు కనిపించే గోపురం వచ్చేసి అలమేలు మంగాపురంలోని పద్మావతి అమ్మవారు కొలువై ఉన్న లోపల గర్భగుడి పైన మనకి గోపురం అన్నమాట. చుట్టుపక్కలంతా కూడా ఇలా ప్రహరీ ఎత్తుగా నిర్మించి ఉంటుంది. నెక్స్ట్ ఇటువైపుగా స్వామివారి గుడి, ఇక్కడ నుంచి అన్నప్రసాదం కౌంటర్ కూడా ఉంటుందన్నమాట. ప్రతిరోజు ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలని చెప్పారు. గుడి దగ్గరైతే చాలా ప్రశాంతమైన వాతావరణము ఉంది. అండ్ ఈ పుష్కరిణి చూసారా ఎంత బావుందో. కానీ మేము వెళ్ళినప్పుడైతే ఇక్కడ అంతా క్లీన్ చేసేసి నీట్‌గా ఉంచారండి. ఈ వాటర్ అంతా కూడా మళ్ళీ మేబీ ఫుల్ చేసేస్తారనుకుంటా. ఏవైనా ప్రత్యేక ఉత్సవాలప్పుడు ఇక్కడ తెప్ప ఉత్సవాలు అలా జరుగుతాయి కదా! పుష్కరిణిలో ఊరేగింపు, ప్రత్యేక కార్యక్రమాలు అవేవైనా ఉండుంటాయి మేబీ. అందుకని చెప్పేసి ఈ వాటర్ అంతా రిమూవ్ చేశారు. లేదా ఎప్పుడైనా ఇలా నీట్‌గా చేసి వాటర్‌ని క్లీన్ చేసేసి ఇదంతా కూడా మళ్ళీ కొత్త వాటర్ పడతారనుకుంటా అండి. నాకైతే తెలీదు. కానీ చూడ్డానికైతే నైట్ టైము చాలా బావుందండి. వాటర్ ఉండుంటే ఇంకా బావుండేదని నాకనిపించింది. అండ్ మేమైతే ఇక్కడ దర్శనం చేసేసుకున్నాము. ఈ లైనొచ్చేసి దర్శనానికి క్యూ లైన్‌లో ఉన్నవాళ్ళనమాట. ఉచిత దర్శనం ఉంది. అండ్ ఇక్కడ ప్రత్యేక దర్శనాలు కూడా ఉన్నాయండి. దర్శనానికైతే ఒక అరగంట సమయం పట్టింది. ఇక్కడ చెప్పాలంటే ప్రతి గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ మామిడికాయ ముక్కలు, ఉసిరికాయ ముక్కలు తిరుపతిలో భలే దొరుకుతాయండి. ఇవి మా పిల్లలు భలే ఇష్టంగా కొనుక్కొని తిన్నారు వెళ్ళినప్పుడు. వాళ్ళ ఫేవరెట్ అయిపోయాయన్నమాట ఇవి వెళ్ళిన తర్వాత. అండ్ ఇలాంటివి గుళ్ళ దగ్గర అమ్మేది కూడా ఏంటంటే, మనం ఎక్కువ వాటర్‌ని తాగకుండా ఉండేలాగా కూడా మెట్లెక్కినప్పుడు గానీ, ఇలా బయట అమ్మే దగ్గర కాకుండా, మనం కూడా కొన్ని మామిడికాయ ముక్కలు, ఉసిరికాయ ముక్కలు ఇలాంటివి పట్టుకొనెళ్ళామనుకోండి, ఎక్కువ నీళ్ళని తాగకుండా మన ప్రయాణాన్ననేది సాగించుకోవచ్చనమాట. చూసారు కదా! ఈ గుడి చుట్టుపక్కలంతా కూడా ప్రాంగణం అంతా ఇలా ఉంది. నెక్స్ట్ మీరెవరైనా ఈ గుడిని దర్శించుకుంటే గనక చిన్న కామెంట్ చేయండి. నా ఛానల్‌లో మేమెక్కడికెళ్ళినా ట్రావెలింగ్ వీడియోస్ కానీ, లేదా నేను రెగ్యులర్‌గా చేసే కుకింగ్ వీడియోస్ కానీ, ఏవైనా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కానీ నా ఛానల్‌లో ఉంటాయి. ఒక్కసారి ఛానల్‌ని విజిట్ చేయండి. అండ్ ఇలా పద్మాలుంటాయి కదా! అవైతే భలే కలర్‌ఫుల్‌గా ఉండేయన్నీ అమ్ముతున్నారు. ప్రతి ఒక్కళ్ళు వాటిని తీసుకొనెళ్ళి అమ్మవారికనేది ఇస్తున్నారనమాట. ఇంకా చిన్నగా షాపింగ్ అయితే చేసుకున్నాము. ఎక్కడికి వెళ్ళినా ఇలాంటివి మనకు కనిపిస్తే అసలు మనం కొనకుండా అయితే ఉండం కదా! ప్రతి చోటకి వెళ్ళిన దగ్గర గుర్తుగా ఉంటాయని కూడా కొన్ని చోట్ల తీసుకున్నాననమాట. ఈ చిన్న వీడియో గనక నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ సపోర్ట్‌ననేది తెలియజేయండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దామా? థాంక్ యూ ఫర్ వాచింగ్.